వచ్చాయి. మామూలుగా అయితే సండే రోజు చికెన్ షాప్లన్నీ కూడా నిండుగా కనిపించేవి, పెద్ద పెద్ద క్యూస్ ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం బర్డ్ ఫ్లూ. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయపడుతుంది. దీంతో చికెన్ షాప్లన్నీ వెలవెలబోతున్నాయి. రేట్లు తగ్గినా కూడా కొనుగోలుదారులు లేక వ్యాపారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3-4 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మటన్ అలాగే ఫిష్ కొనుగోళ్లకు జనం పరుగులు తీస్తున్నారు. ఆదివారం మటన్ మార్కెట్స్ అలాగే ఫిష్ మార్కెట్స్ అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ యజమానులే కాదు, చికెన్ షాప్ల వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సాధారణంగా ఆదివారం వస్తే రోజువారీ అమ్మకాల కంటే డబుల్ ట్రిపుల్ అమ్మేవారు చికెన్ షాపులు నడిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ షాప్ చూసినా ఈగలు కొట్టుకునే పరిస్థితే ఉంది. వినియోగదారుల కోసం తెల్లవారుజాము నుండే చికెన్ సిద్ధం చేశారు వ్యాపారులు. కానీ బర్డ్ ఫ్లూ భయంతో ఎవరూ చికెన్ ఎగ్స్ కొనే సాహసం చేయడం లేదు. సేల్స్ ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చికెన్ షాప్ల వ్యాపారులు. చికెన్ షాప్ల పరిస్థితి అలా ఉంటే మటన్ ఫిష్ అమ్మకాలు మాత్రం ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తెల్లవారుజాము నుండే కొనుగోళ్లకు క్యూ కట్టారు నాన్ వెజ్ లవర్స్. నిన్న మొన్నటి వరకు ధర ఎక్కువ అని మటన్ కొనేందుకు వెనకడుగు వేసిన జనం ఇప్పుడు మటన్ షాప్ల దగ్గర బారులు తీరుతున్నారు. మరోవైపు చేపలతో పాటు సీ ఫుడ్ కోసం కూడా జనం ఎగబడుతున్నారు. ఇదే అదనుగా భావించి మటన్ ఫిష్ వ్యాపారుల ధరలు పెంచేస్తున్నారు. అయినా బర్డ్ ఫ్లూ భయంతో మటన్ చేపలు కొనేందుకే జనం ఇష్టపడుతున్నారు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లోనూ సేల్స్ భారీగా తగ్గాయి. ఏలూరు విజయవాడ లాంటి నగరాల్లోనూ సేల్స్ తగ్గి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే షాపులో పనిచేసే వర్కర్స్ కి జీతాలు కూడా ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.